హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు అనేది చూద్దాం. సాక్షి పేపర్ తెలంగాణ సంబంధించిన వార్తలు. ఇక పంజాబ్ పటాపట్ అంటూ ఒక వార్త. ఇక నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది ఎల్ఎస్జీ పై. అయితే మెరిచిన ప్రభ్ సిమ్రాన్ ఇక అయ్యర్ లక్నో జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో. తర్వాత ఇక టారిఫ్ వేళ భారత్ సహా ప్రపంచ దేశాలపై అగ్రరాజ్య అమెరికా ప్రతీకార సుంకాల బాధలు ఇక బుధవారం నుంచే మొదలవుతుంది అని ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అవమానీయం చట్ట విరుద్ధం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో బుల్డోజర్ల నివాస గృహాలు కూల్చివేయడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్ళీ ఇది మూడోసారి అనుకుంటా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం. తర్వాత పొలిటికల్స్ నాకు ఫుల్ టైం కాదు, ఇక రాజకీయ తనకు ఫుల్ టైం ఉద్యోగం కాదని యూపీ సీఎం ఇక బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఇచ్చారు. మరి పార్ట్ టైం ఏదో అది కూడా చెప్పాల్సిన ఉంది. తర్వాత ఇక నేడు లోక్సభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం, తర్వాత ఆమోదంకు చాలా పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అయితే అది ఎంత వరకు ఆమోదం అవుతుందో మనం వేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. ఇక బిల్లు ఆమోదానికి కేంద్ర పట్టుదలతో ఉండగా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హెచ్సియు రగడ గురించి ఒక నిన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో హెచ్సియుది ఆ భూమి హెచ్సియుది కాదని స్పష్టం చేయడం జరిగింది మంత్రులు. అయితే పేడ్ ఆర్టిస్టులు మాత్రమే అక్కడ ధర్నా చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తర్వాత ఇక గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఆ 400 ఎకరాలు పరిశ్రమలు స్థాపనకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. తర్వాత ఇక యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములు చట్ట భద్రత కూడా కల్పిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. తర్వాత ఇక పరిసరాలు పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలేవి చేపట్టబోమని ఆ మంత్రులు వెల్లడించడం జరిగిన తర్వాత ఆ భూముల కోసం వైఎస్ఆర్ ఆలుపేరుగాని పోరాటం చేశారని బట్టి విక్రమార్క మాట. తర్వాత ఇక టీడీపీ ప్రభుత్వం బిల్లి రావుకు భూమి ఇస్తే కాంగ్రెస్ సర్కారు కాపాడిందని మంత్రులు వాక్య. తర్వాత ఇక బీఆర్ఎస్ బీజేపీ ఆసక్త్య ప్రచారం చేస్తున్నాయని అని మీడియాలో వెల్లడి చేశారు. తర్వాత ఇక 25వ సర్వే నంబర్ భూమికి ఖచ్చితమైన రికార్డులు లేవు శ్రీధర్ బాబు స్పష్టీకరణ. తర్వాత ఇక ఛాలెంజ్ చేస్తున్నాం, పర్యావరణం దెబ్బతింటుందని నిరూపిస్తారా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపక్షాలకు ఎవరైతే ధర్నాలు విపక్షాలు సవాల్ కూడా విసరడం జరిగింది. ఇక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అటుడికిన హెచ్సి ఇక ధర్నా చేసేందుకు వచ్చిన సిపిఎం బీజేవై నాయకులు ఇక సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు అరెస్టు కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక జోక్యం చేసుకోండి హెచ్సియు భూములు వక్ఫ్పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్ర మంత్రులు ఎంపీ వినతం. ఇక పార్లమెంట్ లోని ఈ అంశాన్ని లేవనెత్తని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధర్మపురి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆ భూమి వర్సిటీదే కానప్పుడు తీసుకుంటున్నాం అనడంతో వాస్తవం ఏమంటుందని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ భూముల కోసం వైఎస్ఆర్ రాజశేఖర పేరుగాని పోరాటం చేశారని గుర్తు చేశారు. తర్వాత ఆ భూమిని పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తామని మంత్రులు స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ప్రస్తుత వర్సిటీ పరిధిలో ఉన్న భూములు చట్టబద్ధత కూడా కల్పిస్తామని మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలు ఏ వర్సిటీకి వర్షలో పరిసర ప్రాంతాల్లో ఏ మాత్రం చేపట్టబోని హామీ ఇచ్చారు. తర్వాత హెచ్సియు భూములు లాక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వివిధ వర్గాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సచివాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ఇచ్చారు. ఇక రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధి అడ్డుకునేలా బీఆర్ఎస్ బీజేపీ ఆసక్తి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వం అధీనంలో ఉందని మంత్రులు స్పష్టం చేయడం జరిగింది. వర్సిటీకి భూమి ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే అన్నట్టు బట్టి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇక భూమి ఇచ్చి హెచ్సికి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే బట్టి అన్నారు. అందులో 400 ఎకరాల భూమిని తెలుగుదేశం ప్రభుత్వం బిల్లి రావు చెందిన మోసపురహిత కంపెనీ ఐఎంజీకి భారత్ కు కట్టబెట్టిందని తెలిపారు. అయితే కొంతమంది ఈ భూమిపై కన్నేశారని బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఇది హెచ్సియు భూమికి సంబంధించిన అంశాలు. నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా మంత్రులందరూ మీడియా సమావేశమై ఆ భూమి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ భూమి అనేది ప్రభుత్వ భూమినే, అది హెచ్సియు భూమి కాదని స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా దానికి పేర్కొనడం జరిగింది. ఎలాంటి హాని కలగకుండా పర్యావరణం దెబ్బతినకుండా కాపాడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక సరికొత్త గరిష్టానికి చేరిన బంగారం ధర అనేది మనకు వార్త చూస్తున్నాం. ఇక 94,000 చేరింది 24 క్యారెట్. ఒక్క రోజులే 2,500 పెరుగుదల, లక్ష దిశగా పయనిస్తున్న పసడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఏడాదిలో ఏకంగా 24,000 మించిన ధర. తర్వాత ఇక పసిడి పలికిన ఇక 2020 ఏప్రిల్ లో పోలిస్తే 34,100 రూపాయలు దూసుకెళ్లిన విలువ. ఇక తర్వాత ఇక 5,000లో రెండింతలు దాటిన గోల్డ్ రేట్ ధరల పెరుగుదలతో
1,18 కోట్లు పెరిగిన భారతీయుల సంపదన అన్నట్టు ఒక వార్త. ఇక ఏడాదిలోని 60 లక్షల కోట్లు ఎగిసిన విలువ అన్నట్టు వార్త చూస్తున్నాం. అంటే 24 క్యారెట్లు గోల్డ్ అనేది 94,000 దాటినని ఒక వార్త చూస్తున్నాం మనం. తర్వాత ఇక మాట కలిపి మభ్యపెట్టి హైదరాబాద్ శివార్లో విదేశీ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నిందితుడు అస్లాంను అదుపులో తీసుకున్న పోలీసులు. తర్వాత స్నేహితుడితో కలిసి హైదరాబాద్ కు వచ్చి జర్మనీ యువతి ఇక మీర్పేటలో లోని స్నేహితుడు ఇంట్లో కొద్ది రోజులుగా నివాసం. ఇక సోమవారం మందమల్లమ్మ చౌరస్తా నుండి నిందితుడు పరిచయం. ఇక అందమైన ప్రదేశాలు చూపిస్తామని తీసుకెళ్లి మహమ్మద్ ఇస్లాం యువతిని స్నేహితుడి కూల్డ్రింక్ తో మత్తుమందు ఇక బాధితురాలి నిర్మా నుష్యా ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి కూడా పాల్పడినట్టు ఒక వార్త చూస్తాం. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశీ వాళ్ళు మన దేశం వచ్చినప్పుడు వాళ్ళకు మనం ఒక బాధ్యత రహితంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అయితే కొలక్కి చేరాని క్లింటన్ కేసు ఇక 15 ఏళ్ల క్రితం అమెరికాపై అత్యాచారం ఇక క్లింటన్ ఫౌండేషన్ పనిచేసేందుకు నగరానికి వచ్చిన మహిళ పోలీసులు దర్యాప్తు చేసి ఫలితం శూన్యం కూడా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఆటిజం అర్థం చేసుకుందాం నేడు ప్రపంచ ఆటిజం అవగాహన దినం అన్నట్టు ఒక వార్త. కోపగించుకోవద్దు, నేరుగా చూడొద్దు. ఇక బుద్ధి మాధ్యం కాదు, మానసిక వైకల్యం అనే ఆశయం. చిన్నారులను పీడించే తల్లిదండ్రులు విధించే రుగ్మత ఎందుకు వస్తుందో చెప్పాలి. మందులు లేవు, నిపుణులు. దేశంలో 0 నుంచి 9 ఏళ్ల చిన్నారులు 1 నుంచి 1% మందిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజాస్టర్. తెలంగాణ 60,000 నుంచి 90,000 మందిలో ఈ రుగ్మత. ఇక బాధితులు బాలురే అధికం. 2 ఏళ్ల వయసులోపు గనుక చూస్తే సులభంగా బయటపడి ఇక థెరపీ పరిష్కారం పుట్టడుగోలు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రభుత్వ నియంత్రణ లేక భారీగా వసూళ్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్స్ పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ నేను చూసినాం ఈ రోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకోండి, సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ వార్తలు. ఇక సమసిన హెచ్సిఏ వివాదం నిన్న విజిలెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్సిఏ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఇక ఉదయం విజిలెన్స్ విచారణ, సాయంత్రం రాజు ఇక సన్ రైజర్ తో పాత ఒప్పందానికి సీఎం కారు. ఇక సీఎం రేవంత్ ఘాటు హెచ్చరికతో చదువుకున్న పెద్దలు. ఇక వివాదం చదువనిగిందంటూ సంయుక్త ప్రకటన. ఇక సీఎం కు హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు. ఇక ఓపెన్ స్టేడియం విజిలెన్స్ అధికారులు విచారణ. ఇక అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ప్రశ్నించిన అధికారులు. పొద్దున ఏమో విజిలెన్స్ ఏర్పాటు, సాయంత్రానికి అది రాజీనామా. రాజీ పడ్డారు ఇద్దరు. ఇక తర్వాత మినహాయింపులు లేవు. ఇక భారత్ కు కూడా మినహాయింపులు లేవు అన్నట్టు వార్త. ఇక ప్రతీకార సుంకాలు వేలైంది. ఇక అన్ని దేశాలపై విధిస్తామని ట్రంప్ అనేది స్పష్టం చేశారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ దీనికి నేడు ఒక ప్రకటన కూడా చేస్తారని ఒక వార్త చూస్తున్న తర్వాత మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు అన్నట్టు ఒక వార్త. తర్వాత కెనడా, జపాన్, అంటే యూరోప్ దేశాలకు భారీగా విధిస్తున్నాయి. ఇక తీవ్ర పదాలతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నా వ్యూహం సరైనది. సుంకాలని యూరోప్ దేశాలకు 2% తగ్గించింది. ఇక భారత్ కూడా సిద్ధమైంది. మరిన్ని దేశాలు అదే దారిలో ట్రంప్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మార్కెట్ లో ట్రంప్ సుంకం ఇక భారీ నష్టాలతో 25-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. ఇక సెన్సెక్స్ 1,390 పాయింట్లు పతనమైనట్టు ఒక వార్త. తర్వాత ఇక నిఫ్టీ 23,200 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ అన్నట్టు వార్త. తర్వాత 3.44 లక్షల కోట్లు సంపద ఉఫ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అంశం. తర్వాత అమెరికా ఏదైతే సుంకాలు విధిస్తుందో అది రేపటి నుంచే అమలు అవుతున్నట్టు వార్త. ఇక మినహాయింపులు, ఎలాంటి మినహాయింపులు అంటే మన భారతదేశాన్ని కానీ ఏ దేశంలో కానీ మినహాయింపు అనేది ఉండదని ట్రంప్ అనేది వైట్ హౌస్ అనేది వెల్లడించిందని మనం ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఆ భూములు సర్కారు. ఇక వాటిపై పూర్తి చట్టబద్ధత హక్కులు మావి అన్నట్టు నిన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో సమావేశమై భూములపై స్పష్టం అనేది చేయడం జరిగింది. తర్వాత ఇక విలేకరుల మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు అన్నట్టు ఒక వార్త. అక్కడ అభివృద్ధి, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన. తర్వాత 400 ఎకరాల సుదీర్ఘ చర్చలో ప్రభుత్వం స్పష్టీకరణ. తర్వాత ఇక మంత్రులు పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి కూడా సమీక్షించారు. తర్వాత అనగల అర్హతలన్నీ ఆ భూములు ఉన్నాయి. తర్వాత యథాతథంగా ఉంచాలి. హెచ్సి పర్యావరణవేత్తలు యూనివర్సిటీ ఇంచు భూమిని ప్రభుత్వం గుంజుకోలేదని మంత్రులు స్పష్టం చేశారు. తర్వాత ఇక కొంతమంది కోసం రాష్ట్ర సంపదన తాకట్టు పెట్టామన్నట్టు బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. తర్వాత ఇక వర్సిటీ భూములపై టైటిల్ టీడీ ఇచ్చిన శ్రీధర్బాబు ఇక 42% ఆమోదం కోసం నేడు ఢిల్లీలో బీసీల గర్జన అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక హాజరు కానున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, ఇక అఖిలేష్, కనిమొళి, అసద్ ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే
కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రతిపక్షాలు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, చిత్తక్క, జుపల్లి కృష్ణారావు, కరుక ఎమ్మెల్సీ కోదండరావు, ప్రొఫెసర్ హరగోపాల్, పర్యావరణవేత్త నరసింహారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు తదితర సమీక్షలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వివిధాలపై కరోనా భూమిపై కులంశంగా చర్చ జరిగింది. అటు ప్రభుత్వ ఇటు హెచ్యు అధికారులు భూమిని సంబంధించిన తమ వద్ద ఉన్న రికార్డు పత్రాల ఆధారంగా చర్చించారు. ఈ సందర్భంగా భూమిపై పూర్తి హక్కులు తమవని ప్రభుత్వం వాదనలు వినిపించింది. తర్వాత 400 ఎకరాలు ఏదైతే కంచా గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు అది ప్రభుత్వ భూమి అని మంత్రులు కూడా స్పష్టం చేసింది. అంతకుముందు కూడా హైకోర్టు కూడా ఈ భూమికి సంబంధించిన అంశం కూడా స్పష్టం చేసింది, అది ప్రభుత్వ భూమి అని. తర్వాత ఇక ఉద్రిక్తం చలవహించి ఉద్రిక్తం ఇక బీజేపీ నిరసనకారులు అడ్డుకున్న పోలీసులు, తర్వాత బీజేపీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరెస్ట్, తర్వాత బీజేపీ ఎంపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి గృహ నిర్బంధం, తర్వాత హెచ్యు అక్రమణ అడ్డుకోండి, తర్వాత పచ్చని అటవీ భూములు రక్షించండి, తర్వాత కేంద్ర విద్య పర్యావరణ మంత్రులు తెలంగాణ బీజేపీ ఎంపీలు వినతి, ఇక అర్ధరాత్రులు కబ్జాలు దుర్మార్గం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్య, తర్వాత ఇక సర్కారు కోర్టు ధిక్కరణ బండి సంజయ్, తర్వాత ప్రజలు హింసించే పాలన కేటీఆర్ వ్యాఖ్య, తర్వాత ఇక కంచా గచ్చిబౌలి భూములపై హైకోర్టు పిల్ నేడు విచారణ, ఆ భూములు వర్సిటీకి స్వాధీనంలో ఉన్నాయా, సర్వే నంబర్ 36, 37లో ఉన్నదంతా ఎంత పంచిందెంత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది హెచ్యు సంబంధించిన అంశం చూసినాం. తర్వాత నిన్న ఏప్రిల్ 1న ప్రభుత్వ సన్న బియ్యం అనేది పంపిణీ చేసింది. ఇక సన్న బియ్యం నల్గొండ జిల్లా కనకల్ మండలంలో యాడపల్లిలో సన్న బియ్యం లబ్ధిదారులు సంతోషం అన్నట్టు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక సన్న బియ్యం సంబరం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ, ఇక ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు తొలి రోజు బియ్యం తీసుకున్న 8.30 లక్షల మంది, తర్వాత ఇక 15,000 మెట్రిక్ టన్నులు బియ్యం అందజేత పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఇక రేషన్ షాపులో చేరిన 1,00,000 టన్ను బియ్యం, మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక సన్నాలపై ఇక ఈ ఖరీఫ్ లో 50 లక్షల ఎకరం దాటే అవకాశం, ఇక సన్నాలపై రైతులు ఆసక్తి, ఇక సన్న బియ్యం పంపిణీ ప్రారంభంతో మరింత ధీమా వ్యక్తం చేస్తున్న రైతులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన ఈ పీడిఎస్ కార్యక్రమంలో దాదాపు 8.30 లక్షల మందికి సరఫరా చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా 18,000 మెట్రిక్ టన్నులు కూడా అందజేసినట్టు చూస్తున్నాం. నిన్న నుంచి ప్రభుత్వం అనేది ఈ కార్యక్రమం అనేది ప్రారంభించింది. తర్వాత ఇప్పటి నుంచి సన్న బియ్యం అనేది పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అనేది ఆ ప్రభుత్వం అనేది అందజేయబోతుంది పేదలకు. తర్వాత మంగళవారం లోక్సభలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులు ఇక వక్స్ పై డి అంటే ఇక నేడు లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటల కేటాయింపు, ఇక బీఎస్సీ నుంచి ప్రతిపక్షాల వాకౌట్, ఇక మైనారిటీలు అనవసర భయాలు స్పష్టిస్తున్నారని మంత్రి రిజిజు ఇక బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలో చెబుతూ వడవసి, ఇక ఎంపీల బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ, ఇక బిల్లుపై మద్దతు నితీష్ సర్కుల్, ఇక బాక్స్ బిల్లు టీడీపీ మద్దతు, ఇక పార్టీ సూచించిన సవరణకు ఆమోదం నేపథ్యంలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఈ రోజు కూడా వక్స్ బోర్డు పై లోక్సభలో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా పార్టీలు మద్దతు కూడా తెలిపాయి, టీడీపీ జనసేన గానీ మద్దతు తెలిపాయి. ఇక క్రమబద్ధీకరణ రెక్కలు, ఇక 200 కోట్ల ప్రభుత్వ భూమి కొట్టేసి ప్లాన్, ఇక గుంటూరు ఎక్స్ రోడ్ 2 ఎకరాలు వెసురు, ఇక 2015 లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ, ఇక 2020లో మరో 3,632 చదరపు గజాలకు దరఖాస్తు, ఇక నిర్మాణాలు లేకపోయినా ఇప్పటికీ సర్కారు గిరిసిన, ఇక క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు, ఇక ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైల్, ఇక తాజాగా ఎమ్మెల్యే క్రమబద్ధీకరణ షాపులు, ఇక భూమి రెగ్యులరైజేషన్ లైన్ క్లియర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఏడ పడితే ఆడ కబ్జాలు చేస్తారు. ఇక బర్డ్ ఫ్లూతో ఏపీలో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. అయితే నరసరావుపేట పట్టణంలో ఘటన, ఇక అనారోగ్యం కారణంగా గత నెలలో మంగళగిరి ఎయిమ్స్ లో చిన్నారి చేరక తర్వాత చికిత్స పొందుతూ మృత్యువాత, ఇక శాంపుల్ను పరీక్షించి బర్డ్ ఫ్లూ గా నిర్ధారించిన వైద్య అధికారులు అన్నట్టు వార్త. జాగ్రత్త ఉండండి, చికెన్ అనేది తినకండి. చికెన్ తినాలి కానీ అది బాగా ఉడికించి తినాలని డాక్టర్లు అనేది సూచిస్తున్నారు. సో దయచేసి అది పాటించండి. తర్వాత బుల్డోజర్ న్యాయం అవమాన్యం, ఇక అంత హరాత్మను కులిచివేసింది. ఇక నిలువడ నీడ ప్రాథమిక హక్కుల భాగం, ఇక అధికారులు చర్య దౌర్జన్యపూరితం, ఇక నోటీసులు రిజిస్టర్ పోస్టులో పంపాలి, బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం, యూపీ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నట్టు వార్త. అంటే ఆరాచకం లాంటి యూపీలో జరుగుతున్న ఆరాచకం లాంటి బుల్డోజర్ల ఆరాచకం సుప్రీంకోర్టు మండిపడింది. అయితే నష్టపరిహారం 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక 90% ఔషధాలు ధరలు పెరుగు, ఇక ఫార్మా కంపెనీలు PPA అనుమతి, ఇక జాబితాలో గుండె జబ్బులు, మధుమేహం, ఇక ఇన్ఫెక్షన్లు చికిత్స అందించే మందులు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక విదేశీ యువతిపై అత్యాచారం, ఇక హైదరాబాద్ లో దారుణం, నేను స్నేహితులంతా కలిసి సంతానం చేసేందుకు ఇక వెళ్ళక వారితో పాటు కలిపి నింతుడు, ఇక నిర్మానుష్య ప్రాంతానికి యువతికి తీసుకెళ్లి రేపు, ఇక
చెందిన నిరుద్యోగులు ఇక గత నెలలో జర్మనీ నుంచి వచ్చిన బాధితురాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చైనాలో ఎగిరిన ట్యాక్సీలు ఇక వాణిజ్య పరంగా వినియోగించేందుకు 2 సంవత్సరాల ప్రభుత్వం అనుమతించినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. తర్వాత ఇక తెలంగాణ నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూస్తాం. ఇక గ్రోత్ స్టోరీ. ఇక కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పరుగులు. ఇక గణనీయంగా పెరిగిన GST తలసరి అభివృద్ధి ఇరుసుగా మారిన హైదరాబాద్. ఇక కాళేశ్వరం రైతుబంధుతో సాగుబావు. ఇక సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంతో వేగవంతంగా సంస్కరణలు అమలు అన్నట్టు గ్రోత్ చెప్పిందంటే ఇక అడ్డుకుంటున్న HCU. ఇక రేవంత్ సర్కార్ పై విద్యార్థుల పోరుబాటు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు. ఇక మద్దతు సకల జనుల సమాధానం. ఇక బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నేతల హౌస్ అరెస్ట్. ఇక వర్సిటీకి పార్టీలు ప్రజా సంఘాల నేతలు ఇక అదుపులో తీసుకొని స్టేషన్ తగ్గింపు. ఇక HCUకు ద్విశబ్దంగా మద్దతు. ఇక 4 ఎకరాలు కేటాయింపు చట్ట విరుద్ధం. కంచె గచ్చిబౌలి భూములపై మరో పిల్. ఇక నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు. ఇక ఉల్లాసంగా మంత్రులు. ఇక బట్టి చెప్పిన వట్టి ముచ్చట్టు. ఇక కంచె వేసింది కేసీఆర్. ఆ భూములపై 2006 నుంచి సాగుతున్న కేసు. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం. ఎన్నికలకు 2024 మార్చి 7న హైకోర్టు తీర్పు. రేవంత్ సర్కార్ వచ్చింది 4 నెలల ముందే. ఇక 4 నెలల్లో అంతా తామే చేసినట్టు అబద్ధాలు వాస్తవాలను దాచి నా బీఆర్ఎస్ పై విష ప్రచారం అని అంటూ ఒక వార్త. ఇక 1969 లో వర్సిటీకి 2253 ఎకరాలు కేటాయింపు. తర్వాత భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం. వర్సిటీ భూములు పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు. ఇక పరాష్టకంగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూబందేరం. ఇక 400 ఎకరాలు IMG భారత్ కు అప్పగించిన బాబు. ఇక ఆనాడు వర్సిటీకి సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు ఆందోళన. ఇక దీంతో గోపన్పల్లిలో 397 ఎకరాలు వర్సిటీ అప్పగించాయి. ఇక అందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్. తర్వాత ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ప్రకృతి వ్యతిరేకంగా సాగుతున్నాయి అరాచకటంగా ఎంత మాత్రం సరికాదు అంటూ ప్రకాశ్ రావు. తర్వాత ఇది ఎంత మాత్రం ఆమోదనీయం కాదు. రాహుల్ గాంధీ వెంటనే చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి. ప్రముఖ యూట్యూబర్ ధృవ రాఠీ. తర్వాత అభివృద్ధి పేరుతో చేస్తున్న ఓ పచ్చితనం దయచేసి పిచ్చితనం దయచేసి ఎవరైనా దీన్ని ఆపండి. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య. ఇక మొన్న పర్యావరణ పర్యవేక్షణల పేరుతో అనేక మంచి పేదాల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొట్టింది ప్రభుత్వం. నిన్న అభివృద్ధి పేరుతో వాళ్లే చెప్పినట్టు తొండలు గుండ్లు పెట్టి గిరిజన గుడేలు వెంటపడింది. ఇక ప్రభుత్వం నేడు ఆరుదైన జలానికి అవసరమైన భూములను ధ్వంసం చేస్తూ సామూహిక హనానికి దిగింది ప్రభుత్వం. దీనికి కాంగ్రెస్ చేస్తున్న పేరు అభివృద్ధి. ఇది ప్రభుత్వమా బుల్డోజర్ కంపెనీయా? మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్య. తర్వాత ఇక జర్మనీ విద్యార్థిపై లైంగిక దాడికి హైదరాబాద్ లో నడిబోడునపై మరో ఘోరం. ఇక కూరగాయలు మార్కెట్ చూపిస్తామని కారులో లిఫ్ట్. ఇక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడికి కామాంధుడిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. ఇక గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో ఒకే చోట్ల పరీక్ష రాసిన విద్యార్థులు 500 పై చిలుకు మార్కులు. ఇక మూల్యాంకరణపై అనుమానాలు ఏందో. ఇక 2 హాల్ టికెట్లు నమోదు 440 మంది సేమ్ మార్కులు. ఇక ఆన్సర్ షీట్ బయట పెట్టాలి. అభ్యర్థులు జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 1 ఎకరము ఎండాలేదట. ఇక వాస్తవాలు వదిలేసి వ్యవసాయ శాఖ వితాండవాదన. ఎండిపోయిన పంటలు పరిగణలో తీసుకోలేదు. ఇక మరి ఎండిన పంటలు గతేంటి? అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు అదే నిర్లక్ష్యం. 10 రోజుల పూర్తి కానీ సర్వే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మళ్ళీ పెరిగిన మందుల ధరలు. డయాబెటిస్, పెయిన్ కిల్లర్, గుండె జబ్బులు సహా జాబితాలో 900 రకాల మందులు. ఇక 1.75% పెంచినట్టు NPPA ప్రకటించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏపీ కంటే తెలంగాణలో పెన్షన్లు తక్కువ. ధనిక రాష్ట్రమైన పెన్షన్ పెంచలేదు. ఇక 10 లక్షల కోట్ల లక్ష పథకాల అమలు ఏపీ సీఎం చంద్రబాబు అన్నట్టు ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తా చూద్దాం. ఇక ఆగాని రగడ. తరగతులను బహిష్కరించిన HCU విద్యార్థులు. ఇక ఆందోళన చేపట్టిన సంఘాలు. ఇక వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. ఇక వివాదంపై సీఎం అత్యవసర భేటీ. తర్వాత ఇక తాజా పరిస్థితులపై ఆరా. ఇక మా భూ బదిలింపు పంచనామా పత్రాన్ని చూపిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నట్టు ఒక వార్త. తర్వాత గత పాలకులు
దుష్ప్రచారంతోనే భూ వివాదం, ఇక 400 ఎకరాలు ప్రజల ఆస్తి హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోలేదని మంత్రులు స్పష్టీకరణ. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడైనట్టు ఒక వార్త. ఇక అయితే తరగతులు బహిష్కరించిన విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని ప్రతిపక్షాల డిమాండ్. ఇక వివాదంపై సీఎం అత్యవసర భేటీ అయినట్టు వార్త. ఇక రంగారెడ్డి జిల్లా కంచగచ్చుబోలి 400 ఎకరాల భూములు వివాదంపై కొనసాగుతుంది. ఇక భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చెందినవని వాటిని వేలం పెట్టవద్దని విద్యార్థులు మంగళవారం తరగతులు బహిష్కరించారు. వర్సిటీ వద్ద బీజేపీ, వైఎం, సిపిఎం ఇతర సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. భూములను సందర్శించేందుకు బయలుదేరిన భాజపా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భూముల వివాదంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అత్యవసర సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ఆరా తీశాగా ఈ అంశంపై అపోహలు తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పలువురు మేధావులు, హెచ్సియు ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, ప్రజా విద్యార్థుల సంఘాలతో ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఇక హెచ్సి భూమిని ప్రభుత్వం లాక్కోవడం లేదని వారికి వివరించారు. భూములు ప్రభుత్వందేనని, కానీ ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని, రెచ్చగొడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు గంచగచ్చుబోలి భూములు విక్రయానికి అడ్డుకోవాలంటూ ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు భాజపా రాష్ట్ర ఎంపీలు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. తర్వాత ఇక ఔదార్య రత్న ఇక రతన్ టాటా 3,800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికి సంఘీభావం. ఇక 2 రతన్ టాటా చారిటబుల్ సంస్థ కేటాయింపు. ఇక మిగిలినది కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇక ఉద్యోగాలు పెంపుడు, జంతువులకు, ఇక వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. రతన్ టాటాకు ఆస్తికి సంబంధించిన అంశం. ఇక నేడు లోక్సభలో ముందుకు వక్స్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం, తొలి చర్చ కూడా అన్నట్టు ఒక వార్త. ఇక తొలుత చర్చ, అనంతరం ఓటింగ్. తర్వాత గురువారం రాజ్యసభ బిల్లు. ఇక పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధికారాలు విపక్షాలు ఇక ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జర్మనీ యువతిపై అత్యాచారం, ఇక పర్యాటక ప్రాంతాలకు చూపిస్తారంటూ కారులో తీసుకెళ్లి దుండగుడు, ఇక నిశ్య ప్రదేశంలో బెదిరించి ఆకృత్యం. హైదరాబాద్ శివార్లో ఘటన, నిందితుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, మన దేశాన్ని పరుగుపోయేటట్టుంది. ఇక విస్తరణపై ప్రతిష్టంభన, ఇక మంత్రి మార్గంలో అధికారం కల్పించాలంటూ అధిష్టానంపై ఆశాభూలి ఒత్తిడి. ఇక ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ ప్రాతినిధ్యం కల్పించాలని తాజాగా జానారెడ్డి లేఖ రాసినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక మార్పు అంటే రైతులు కన్నీలా, ఇక ఆ దుస్థితి వస్తుందని కళలు కూడా ఉంచలేదు. ఇక ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ. ఇక భరత నేతలకు అధినేత కేసీఆర్ దిశ నిర్దేశం అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక మార్పు కావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రచారం చేసిన ప్రజలు మభ్యపెట్టింది. ఇక మార్పు అంటే రైతులు కన్నీలా, ఇక భరత నేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అదుస్థితి వస్తుందని కళలు కూడా ఊహించలేదని ఆయన ఆవేదన చేశారు. ఇక ప్రభుత్వాన్ని ఎదురుస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు, రైతులకు సంబంధించిన అంశాలు కూడా పేర్కొనడం జరిగింది మాజీ సీఎం కేసీఆర్. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో సలహాలు అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక సన్నా బియ్యం సంబూరం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ. ఇక జిల్లాలో ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక సన్న బియ్యం చూసి మురిసిన జనం. తర్వాత ఇక క్వాలిటీగా ఉన్నాయని కితాబు. ఇక 4 సభ్యులు కుటుంబానికి ప్రతి నెలకు 1,200 ఆదా. ఇక రాష్ట్ర ప్రజలకు ఏటా 10,000 కోట్ల పైగా లబ్ధి అన్నట్టు వార్త. ఇక క్వాలిటీ బాగుంది. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం క్వాలిటీ చాలా బాగుంది. బయటికి కొనుక్కున్న బియ్యం లాగే ఉన్నాయి. ఇక ఆ టేస్ట్ కూడా బాగుంది. సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ముఖ్య కుటుంబానికి చాలా డబ్బులు మిగులుతాయి. వాటికి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సీఎం సార్ అన్నట్టు ఒక మడూరి ప్రణీత వరంగల్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక యూపీలో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మళ్ళీ ఎవరైతే మానవత్వం లేకుండా చట్ట విరుద్ధంగా కూల్చివేశారని ఫైర్ అయింది. తర్వాత ఎవరి ఇల్లులు అయితే కూల్చారో వాళ్ళకు 10 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక్కో బాధితుడికి 10 లక్షలు ఇవ్వండి అని ఆదేశం కూడా జారీ చేసింది. ఇక బాధితులు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడపక ముందే కూల్చివేతాలో ఎలా చేపడతారు, ఆ నోటీసులపై వారు కనీసం సవాల్ చేసే టైం కూడా ఇవ్వలేదు. ఇక ప్రభుత్వం తీరు చాలా దురదృష్టకరం. కూల్చివేతాలు చట్ట విరుద్ధం మాత్రమే కాదు, పౌరులను జీవించే హక్కు, కిందకు వచ్చే రైట్ ను షెల్టర్ సైతం ప్రభుత్వం ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. తర్వాత గ్యాంగ్ స్టార్ అతిలిక్ మహమ్మద్ చెందిన ఆస్తులు నెలమట్టం చేస్తున్న నోటీసులు ఇచ్చి ఇంట్లో పడగొట్టారు. ఇక ప్రభుత్వ చర్యలు ఇంట్లో కోల్పోయిన బాధితులు 10 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతిపక్షాల
ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా అన్నట్టు సీఎం అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక గచ్చిబౌలి భూములపై వాస్తవాలు ప్రజలకు తీసుకెళ్లాలని ఆ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించడం జరిగింది. ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాలు ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి. తర్వాత మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క సమావేశం కూడా నిర్వహించారు. తర్వాత ఇక గచ్చిబౌలి వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న పొలిటికల్ డ్రామాలను తిట్టుకోవటాన్ని మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. తర్వాత ఇక వాస్తవాలు జనాలకు తీసుకెళ్లాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నుంచి వెనక్కి తీసుకున్న ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి వివిధ ప్రాంత రూపాలు ప్రజల కోసమే వినియోగించుకోబోతున్నామని విషయాన్ని తెలియజేయాలి. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇక శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కూడా అవ్వడం జరిగింది. తర్వాత ఇక హెచ్సి ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి. ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఇక ఎంపీలు ఇక ఉభయ సభలో వహించాలని లేవెత్తిన లక్ష్మణ్, ఇక అరవింద్, ఇక గచ్చిబౌలి భూమిలపై నివేదిక పంపండి. అటవీ శాఖ అధికారులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఆదేశం అన్నట్టు బాగా వార్త చూస్తున్నాం. ఇక స్కూల్ గురుకులలో ఫుడ్ బాధ్యత మహిళా సంఘాలు సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కారీ సరుకుల రవాణా కూడా వారికి అప్పగించినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పచ్చి అబద్ధాలు. ఇక రెండు పార్టీలు ఫెయికల్ బంధం మరోసారి బయటపడింది. హెచ్సియు నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు. తర్వాత ఇక మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు వార్త చూస్తున్నాం. ఫ్రాడ్ సంస్థకు 400 ఎకరాల ప్రభుత్వం ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం. ఇక కోర్టులో పోరాడిన 1000 కోట్ల విలువైన భూములు వెనక్కి తెచ్చినాం. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పవర్ లో ఉండి ఎందుకు పట్టించుకోలేదు. తర్వాత ఇక ఇప్పుడు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు బట్టి విక్రమంగా 1500 ఎకరాలు హెచ్సి భూములపై ఇప్పటికే టైటిల్ లేదు, త్వరలోనే ఇస్తాం శ్రీధర్ బాబు. ఇక హెచ్సి పరిసరాల్లో జీవ వైవిధ్యానికి కాపాడుతామని వెల్లడి. తర్వాత వర్సిటీ చుట్టూ హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా అని పొంగులేటి వాక్య. తర్వాత విద్యార్థుల ముసుగులు అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తుందని మంత్రులు ఫైర్ అయ్యారు. అయితే అబద్ధాల మీద బతుకు నక్కుని రాజకీయ పార్టీలు గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నత ప్రభుత్వ భూములు వెనక్కి తెచ్చేందుకు ఏనాడు ప్రయత్నించలేదు. మా ప్రజా ప్రభుత్వం కోట్లాడి వాటిని వెనక్కి తెచ్చిన ఎలాంటి భూములపై ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, అబద్ధాల ప్రచారం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఫెయికల్ బంధం మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రులు. తర్వాత అసలు హెచ్సి భూములు ఇప్పటికీ వరకు ల్యాండ్ టైటిల్ లేదని, తాము వర్సిటీ భూములు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇక మంచి పని చేసే విషయాల్లో ప్రతిపక్షాలు ఎంత అడ్డు కదిలినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రులు స్పష్టం చేశారు. తర్వాత హెచ్యు ల్యాండ్ చుట్టూ హైరేజ్ భవనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇంకా ఇంత ఎత్తైన భూములు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందని జరుగుతున్న ఆలోచన లేదా అని నిలదీయడం జరిగింది మంత్రులు. ఇక 4 రోజులు వానాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేడు రేపు వడగండ్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. తర్వాత 2 రోజులు 5 గాలులు వాన, ఇక ఎల్లో అలర్ట్. ఇక 2 నుంచి 4 డిగ్రీల తగ్గునున్న టెంపరేచర్ లో అన్నట్టు ఒక వార్త. ఇక జర్మనీ యువతిపై అత్యాచారం, హైదరాబాద్ లో దారుణం. ఇండియా చూసేందుకు ఫ్రెండ్స్ తో వచ్చి యువతి ఇక మార్కెట్ వెళ్తుండగా డ్రాప్ ఇక చేస్తానని నమ్మించి నిందితుడు ఇక నిర్మా ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేట్. ఇక నిందితుడికి అరెస్ట్ చేసిన పోలీసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అప్పుడు ఇప్పుడు 4 ప్రభుత్వ భూముల వేలంలో రూపాయలు 3,000 కోట్ల పైన సమీకరించిన బీఆర్ఎస్. టీజీఐఏసీ అధ్యాయంలో 1000 ఎకరాల పైన ఇక సర్కారు భూమి అమ్మకం. ఇక గత ప్రభుత్వం ఆ భూముల అమ్మకం ప్రతివాదనలో గచ్చిబౌలి ల్యాండ్స్ కూడా ఇక కోర్టు కేసులో ఉండడంతో వాయిదా వేసిన చెప్తున్న ఆఫీసర్లు ఇక తీరా ఇప్పుడు ఆ భూములను స్వాధీనానికి తప్పు పడుతున్న బీఆర్ఎస్ నేతలు నాడు 1000 ఎకరాలు అమ్మిన చోద్యం చూసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చికెన్ కిలో 280. ఇక తగ్గిన బర్డ్ ఫ్లూ భయం. ఇక ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు. ఇక వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరిగినమే కారణమంటున్న నిర్వాహకులు. తర్వాత ఇక బర్డ్ ఫ్లూ కారణంగా 2 నెలలు పడిపోయిన అమ్మకాలు. ఇక రేటు పెరిగిన తమకు ప్రయోజనం దక్కడం లేదంటున్న ఫౌల్డీ రౌతులు అన్నట్టు ఒక వార్త. అంటే చికెన్ ధర అనేది పెరిగింది, 280కి చేరింది. అయినా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ లో ఒక అమ్మాయి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని కూడా వార్త అనేది ఇవ్వడం జరిగింది, చిన్న పాప. ఇక బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం అన్నట్టు ఒక వార్త. ఇక మద్దతు ఇవ్వాలని 2 పార్టీలు బీసీ సంఘాలు కోరిన పైలట్. ఇక కీలక ధర్నాకు హాజరు కావడంపై సొంత పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ రోజు ధర్నా అనేది జరుగుతుంది ఢిల్లీలో. బీసీ నేతలు 42% రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాహుల్ గాంధీ బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు ఢిల్లీలో ఆ ధర్నా అనేది చేయబోతున్నారు. ఇక పటాకా గోడాన్ పేలుడు. ఇక 18 మంది మృతి. ఇక గుజరాత్ లోని ఓ పటాకుల గోడాన్ భారీ పేలుడు కారణంగా 18,000 మంది చనిపోయారు. ఇక
18 మంది చనిపోయారు. పేలు దాడికి గోడౌన్ పైకప్పు కూలిపోయింది. ఇక దాంతో శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి ముగ్గురు మృతి. రాజస్థాన్ లో నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి ముగ్గురు చనిపోయారు. ఇక 50 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఇక బీహార్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పార్క్ చేసిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. అధికారులు గుర్తించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్ న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.